హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ పుష్ప 2 ఇప్పటికే బాహుబలి రికార్డ్స్ ని క్రాస్ చేసి 2000 కోట్లు ఖచ్చితంగా కొల్లగొడతాని ముందరికి వెళ్తుంది. ఈ క్రమంలోనే మైత్రి మూవీ మేకర్స్ మరో సరికొత్త ప్లాన్ చేశారు. ఇప్పటికే సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది కదా. యాక్చువల్లీ ఈ మధ్య కాలంలో ఏ సినిమా రిలీజ్ అయితే ఒక 1 మంత్ అంతే ఓటీటీలో అట్లా వాలిపోతుంది అనమాట. అటువంటి క్రమంలో సినిమా డిసెంబర్ 5న రిలీజ్ అయితే జనవరి 17న రీలోడ్ వర్షన్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. యాక్చువల్లీ ఈ సినిమాకి సంబంధించి ఒక 20 మినిట్స్ ఇంకా యాడ్ చేసి సో ఆ సినిమా మొత్తాన్ని 11th జనవరిన రిలీజ్ చేస్తారన్నారు. బట్ కొన్ని కారణాల వల్ల సినిమాని 17th జనవరిన రీలోడెడ్ వర్షన్ పుష్ప 2 రీలోడెడ్ వర్షన్ అయితే రిలీజ్ చేయబోతున్నారు వరల్డ్ వైడ్ గా. సో ఈ క్రమంలో ఏంటంటే ఈ 20 మినిట్స్ లో ఏం ఉండబోతోంది అన్నటువంటి సీన్ కూడాను ఒక టీజర్ ని రిలీజ్ చేస్తారనమాట మూవీ టీము. సో ఈ టీజర్ ని కానీ సరిగ్గా గమనించినట్లయితే మనకేంటంటే పుష్ప రూల్ చేస్తున్నటువంటి సీన్స్ కొన్ని కనిపిస్తున్నాయి. అండ్ అంతేకాకుండా జపాన్ సీన్ మనకి సినిమాలో అలా కట్ చేసాడేమో అనిపించింది. సో దాని కంటిన్యూయేషన్ సీన్స్ అండ్ అంతేకాకుండా కన్నడ యాక్టర్ అయినటువంటి తారక్ పొన్నప్ప క్యారెక్టర్ సంబంధించినటువంటి కాన్వర్సేషన్ యాక్షన్ సీన్స్ ఈ విధంగా మొత్తం 20 మినిట్స్ సీన్స్ ని సినిమాలో యాడ్ చేయబోతున్నారు. సో రీలోడెడ్ వర్షన్ చూసిన తర్వాత జనాలందరూ బయటకు వచ్చి రప్ప అంటారేమో అని అనిపిస్తోంది. సో ఓవరాల్ గా రీలోడెడ్ వర్షన్ మీద జనాలు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు. యాక్చువల్లీ ఈ రీసెంట్ గా ఈ మధ్యకాలంలో ప్రతిది కూడా కామన్ అయింది. దేవరాలో కూడా సాంగ్ తీసి కొద్ది రోజుల తర్వాత యాడ్ చేశారు. ఇక రీసెంట్ గా రిలీజ్ అయినటువంటి గేమ్ చేంజర్ లో కూడాను నానా హైరానా సాంగ్ ని కూడాను మళ్ళీ రీలోడ్ చేసి యాడ్ చేయబోతున్నారు. సో ఈ క్రమంలోనే పుష్ప 2 సినిమాకి సంబంధించి రీలోడెడ్ వర్షన్ ని మొత్తం మీద 17th జనవరిన రిలీజ్ చేయబోతున్నారు. సో దీనికి సంబంధించినటువంటి టీజర్ ని మళ్ళీ రిలీజ్ చేసి యూట్యూబ్ లో సినిమా మీద హైప్స్ పెంచారనమాట. సో ఓవరాల్ గా మూవీ టీం 2000 కోట్లు కొట్టి తీరాలి, దంగల్ని దాటేయాలి అని మొత్తం మీద ప్లాన్ చేసుకుంది. సో మరి ఏం జరుగుతుందో చూడాలి. సో పుష్ప 2ని ఇప్పటికే చాలా మంది, నాకు తెలిసి నేను 3-4 సార్లు చూసేసాను. సో రీలోడెడ్ వర్షన్ కోసం థియేటర్కి వెళ్ళాలనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.